చూస్తున్నాం భోజనజాయి మార్కెట్ వద్ద దృశ్యాలు చూస్తున్నాం. రెండు కళ్ళు సరిపోవడం లేదు. పెద్ద గణేష్, పెద్ద పెద్ద వినాయకుడు భోజనజాయి మార్కెట్ గల్లీ నుంచి మెయిన్ రోడ్ మీదుగా హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఎటు చూసినా కూడా భక్తుల కోలాహలం మనకు స్పష్టంగా కనబడుతుంది. మనం ముందు ఒక గణేష్ విగ్రహం, ఆ తర్వాత ఇంకొక వెహికల్ రెడీగా ఉంది. దాని వెనకాల అంతా కూడా వినాయకులు క్యూ కడుతున్నారు. 9 రోజులు ఘనంగా విశేషంగా పూజలు అందుకున్న గణనాథులు ఇవాళ గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఒక్కొక్కరుగా వినాయకుల నిమజ్జనం అంతా కూడా పూర్తి స్థాయిలో జరుగుతోంది. అంటే ఒక హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోనే 60 నుంచి 70 వేల వినాయక విగ్రహాలు ఇవాళ నిమజ్జన కార్యక్రమానికి. ఇంకొక విగ్రహం చూస్తున్నాం. ఆ రూపు లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ఉన్న వినాయకుడిని చూస్తున్నాం. అంటే ఆపరేషన్ సింధూరు, శివపార్వతులు, అదేవిధంగా మహాశాంతి, రకరకాల ఒక్కొక్క ప్రతిమ ఒక్కొక్క రకంగా మనం చూస్తున్నాం. రెండు కళ్ళు తెరపడం లేదు. వెనకాల ఇంకొక ఈ లక్ష్మీ నరసింహస్వామికి వెనకాల ఇంకొక విగ్రహం చూస్తున్నాం. ఆ విగ్రహం కూడా కొంత వెరైటీగా కనబడుతోంది. ఇక్కడ చూస్తున్నాం కుమారస్వామి విగ్రహం. ఇక్కడ అత్యద్భుతంగా మనకు ఈ చూడాలంటే రెండు కళ్ళు సరిపోవని చెప్పాలి. ఓ బొజ్జ గణపయ్య నీ బంటి నీనయ్యా, ఎలుక వాకనం ఎక్కి రావయ్యా, మా పూజలు అందుకొని పోవయ్యా అంటూ భక్త మండళ్ళు కూడా విశేషంగా స్వాగతం పలుకుతున్నాయి. రైట్, మా ప్రతినిధి కృష్ణమోహన్ అక్కడ ఉన్నట్టున్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్, నా వరంగల్లో నిమజ్జనం పూర్తయింది. ఇలా హైదరాబాద్ ఎట్లా అనిపిస్తుంది? మీరు చూస్తున్న ప్రతి ఒక్క తీరొక్క విగ్రహం, తీరొక్క గణనాథుడి ప్రతిమ కానీ, భక్త మండల ఉత్సాహం కానీ, ఏవైతే కొంత ర్యాలీలు కావచ్చు, తర్వాత డప్పు వాయిద్యాలు కావచ్చు, కొంత వెరైటీ అంటే సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? బొజ్జ గణపయ్యకు సంబంధించినటువంటి శోభయాత్రలకు హైదరాబాద్ చాలా ప్రత్యేకంగా దేశంలోనే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి శోభయాత్రలతో అయితే ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ఇదే విధంగా నక్లెస్ రోడ్ కావచ్చు, మొత్తం వెంకట్ ప్రస్తుతం అయితే గణేష్ శోభయాత్రలు అయితే అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులతోటి ఈ ప్రాంతం అంతా కూడా భక్తి పరవశంగా మారింది. దేశంలోనే గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన శోభయాత్రలకు హైదరాబాద్ చాలా ప్రత్యేకత ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ జరిగే శోభయాత్రలకు సంబంధించి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి బొజ్జయ్యా నీ బంటు నేనయ్యా వెళ్ళి రావయ్యా అంటూ కూడా చెప్తారు. అయితే చూడొచ్చు, దేశానికి సంబంధించినటువంటి కార్గిల్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దేశభక్తిని చాటే విధంగా కూడా గణేష్ నిమజ్జన ఉత్సవాలలో నిర్వహించడం అనేది మనకు తెలుస్తుంటుంది. దానికి సంబంధించినటువంటి సింధూర్ ఏదైతే విజయం సాధించారో దానికి ప్రతీకగా ఉన్నటువంటి మనం వాటన్నిటిని కూడా ఈసారి గణేష్ ఉత్సవాలలో ప్రత్యేకంగా అలంకారం చేశారు. వాటన్నిటిని కూడా మనం చూడొచ్చు. అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అయితే హైదరాబాద్కు సంబంధించి మొత్తంగా గణేష్ ఉత్సవాలలో రెండు ప్రత్యేకతలు ఉంటాయి. ఒకటేమో ఖైరతాబాదు బడా వినాయకుడు, రెండోది బాలాపూర్కు సంబంధించినటువంటి వినాయకుడు. అయితే గతంలో అయితే ఖైరతాబాద్కు సంబంధించినటువంటి వినాయకుడిది నిమజ్జనానికి జరిగే రోజు కంటే నెక్స్ట్ డే నిమజ్జనం జరిగేది. కానీ భక్తుల రద్దీ దృష్ట్యా తర్వాత వినాయకుల నిమజ్జనాలు సజావుగా సకాలంలో జరపడానికి కొన్నేళ్లుగా ముందుగానే గణేశుడికి సంబంధించినటువంటి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ముందుగానే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా అత్యంత వైభవంగా ఆ నిమజ్జన కార్యక్రమం జరిగింది. అయితే ఆ తర్వాత ఉండేది బాలాపూర్కు సంబంధించినటువంటి వినాయకుడి శోభాయాత్ర. ప్రస్తుతం ఆ శోభాయాత్ర కూడా లిబర్టీ దాటింది. మరికొద్దిసేపట్లోనే ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా చేరుకున్నది. దానికి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇప్పటికే రూట్ క్లియర్ చేస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎక్కడైతే గణేష్ శోభాయాత్రలకు సంబంధించినటువంటి రద్దీ ఉందో లేదా నిమజ్జనం జరిగే దగ్గర ఉన్నటువంటి ఎక్కువ వినాయకుల నిమజ్జనానికి వచ్చాయో ఆ ప్రాంతాల్లో క్రౌడ్ కంట్రోల్ చేస్తూ ఆ నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతం చేసేందుకు కూడా చేస్తున్నారు.
బాలాపూర్ వినాయకుడికి సంబంధించినటువంటి శోభాయాత్రకు చాలా ప్రత్యేకత ఉంటుంది. జనరల్గా కూడా బాలాపూర్ గణపయ్యకు సంబంధించినటువంటి శోభాయాత్రగా వచ్చి నిమజ్జనం ట్యాంక్ బండ్ వరకు వచ్చిన తర్వాత నిమజ్జనం జరిగే సమయానికే మిగతా వినాయకులంతా కూడా బాలాపూర్ వినాయకుడి వెనుక నుంచే రావడం అనేది ఇక్కడ పరిపాటిగా చెప్పుకోవచ్చు. అందుకనే బాలాపూర్ గణపయ్య వెనక చూస్తే కొన్ని వేల వినాయకుల విగ్రహాలు శోభాయాత్రగా వస్తుంటాయి. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతం అంతా కూడా ఆ విగ్రహాలతోటి శోభాయాత్రలతోటి మనకు కనువిందు చేయబోతున్నది. మొత్తం బాలాపూర్కు సంబంధించినటువంటి వినాయకుడి శోభాయాత్ర 19 కిలోమీటర్ల మేర జరుగుతుంది. ప్రస్తుతం బాలాపూర్ దగ్గర ఈ శోభాయాత్ర ప్రారంభమైతే ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనంతో ముగుస్తుంది. అయితే బాలాపూర్ నుంచి మొదలైనటువంటి శోభాయాత్ర కేశవగిరి, చంద్రాయగుట్ట, మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్డు, పలక్నమా రైల్వే బ్రిడ్జి, అలీబాబాద్ మీదుగా కన్నుల పండుగ ఈ యాత్ర కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి చార్మినార్, బషీర్బాగ్ నుంచి లిబర్టీ సమీపంలోకి ప్రస్తుతం అయితే ఈ శోభయాత్ర చేరుకుంది. అక్కడి నుంచి ఎన్టీఆర్ మార్గ్ ద్వారా అంబేద్కర్ విగ్రహం, ప్రస్తుతం మనం ఉన్నది కూడా అంబేద్కర్ మార్గ్ విగ్రహం దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి నక్లెస్ రోడ్డు మీదుగా మొత్తం 18 జంక్షన్ల మీదుగా ఈ శోభాయాత్ర జరుగుతుంది. ప్రస్తుతం లిబర్టీ దగ్గరికి చేరుకుంటుంది. ఈ శోభయాత్ర ఎన్టీఆర్ మార్గ్ ద్వారా ఈ గంగమ్మ చెంతకు చేరటంతో ఈ శోభయాత్రకు సంబంధించిన కావచ్చు, నిమజ్జనానికి సంబంధించి ఒక పీక్ స్టేజ్కి చేరుతుందని చెప్పచ్చు. అయితే ఈసారికి సంబంధించి రేపు చంద్రగ్రహణం ఉంది. జనరల్గా చంద్రగ్రహణానికి సంబంధించి చంద్రగ్రహణానికి ప్రారంభానికి ముందు రోజు నుంచి ఆ తర్వాత చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మరుసటి రోజు వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. అందుకనే ఈసారి సాధ్యమైనంత వరకు చంద్రగ్రహణానికంటే ముందే ఈ నిమజ్జన కార్యక్రమం చేయాలి అనేది ఉత్సవ కమిటీలు భావిస్తున్నాయి. అందుకనే ఈసారి చాలా ఎర్లీగానే నిమజ్జనం అంతా కూడా జరుగుతుంది. మొన్న కూడా చూసాం, దాదాపు వేలల్లో ఈ గణేశుడికి సంబంధించినటువంటి నిమజ్జనం అంతా కూడా కొనసాగింది. ఈ రోజు రాత్రి వరకు కూడా దాదాపు 50,000 విగ్రహాల వరకు కూడా నిమజ్జనం జరిగే అవకాశం ఉందనేది పోలీసుల అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అయితే బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ఇక్కడ చేరుకోవడంతో ఈ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఒక పరిపూర్ణత లభిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా బాలాపూర్ వినాయకుడు ఎన్టీఆర్ మార్గం చేరుకున్న తర్వాత వెనుక చూస్తే వేలాదిగా వచ్చేటువంటి గణపతికి సంబంధించినటువంటి శోభాయాత్రలు కనిపిస్తున్నాయి. మనకు ఇప్పుడిప్పుడే ఆ శోభాయాత్రలకు సంబంధించినటువంటి ఇదంతా కూడా కనిపిస్తుంది. జనం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ 9 రోజులు కావచ్చు, కొన్ని చోట్ల 11 రోజులు కావచ్చు, ఈ గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేయడం ఎంత భక్తి పూర్వకంగా భక్తి పార్వశ్యంగా చేస్తారో శోభాయాత్రలకు అంతేకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ గణపయ్య నీ బంటు నేనయ్యా, నువ్వు గంగమ్మ చెంతకు వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావయ్యా, బాయ్ అంటూ కూడా గణపతి నిమజ్జనాన్ని అంత వైభవంగా నిర్వహిస్తారు. అందుకనే మనం ఈ ఎన్టీఆర్ మార్గం కావచ్చు, లేదా లిబర్టీ ప్రాంతం నుంచి కావచ్చు, ఇటువైపు చూస్తే నక్లెస్ రోడ్ కావచ్చు, అటు ఖైరతాబాద్ బ్రిడ్జి వైపు నుంచి కూడా చూస్తే ఎటు చూసినా కానీ గణపతుల శోభాయాత్రలతోటి శోభాయమానంగా ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా మారిపోయాయి. గణపతి నవరాత్రులను ఎంత వైభవంగా నిర్వహిస్తారో అదే స్థాయిలో ఈ గణపతికి సంబంధించినటువంటి శోభాయాత్రలు నిర్వహిస్తారు. ఇందులో యూత్ కావచ్చు, వయసులతో కూడా తేలాలేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరనేది కాదు. ఆ గణపతి ముందు పరవశించిపోతారు, డ్యాన్సులు వేస్తారు, బాండ్ తోటి వాళ్ళు నృత్యాలు చేస్తుంటారు, చప్పుళ్లతోటి తీసుకువెళ్తుంటారు. అంటే మేళతాళాలతోటి ఒకప్పుడు తీసుకువెళ్తే ఇప్పుడు కాలంతో పాటు తీసుకువెళ్ళే శోభాయాత్రలకు సంబంధించి కూడా అనేక రూపాలు కూడా మారింది. అయితే మనం జనరల్గా కూడా ఏదైనా టెంపుల్కి వెళ్తే ఒకే రూపంలో ఉన్నటువంటి ఆ దేవుడు కనిపిస్తాడు. మనం లక్ష్మీదేవి గుడికి వెళ్తే లక్ష్మీదేవి ఒకే రూపంలో కనిపిస్తుంది. కానీ గణపతికి సంబంధించినటువంటి నవరాత్రుల్లో మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుంది. కొండంతా దేవుడు కనిపించిన అనేక రూపాలలో విగ్రహాలను పెట్టడం, పూజలు చేయడం ఆ కొండంత దేవుడికి అనేది మనం పరిపాటిగా చూస్తాం. అందుకే వినాయకులు కొండెత్తు విగ్రహాలు కనిపిస్తున్నాయి, చాలా భారీ విగ్రహాలు కనిపిస్తాయి. తర్వాత ఒక సమూహంగా అంటే ఆ కాలనీలు కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాలంతా కూడా భక్తి పార్వశ్యంతో 9 రోజులు, 10 రోజులు, 11 రోజులు ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి సెంటిమెంట్ అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం, అదే స్థాయిలో శోభయాత్రలుగా తీసుకురావడం. మనం చూడొచ్చు, చిన్న చిన్న అపార్ట్మెంట్స్లలో కావచ్చు, లేదా ఇళ్లలో పెట్టుకున్నటువంటివి కావచ్చు, చిన్న చిన్న వినాయక విగ్రహాలను కూడా అదే విధమైనటువంటి భక్తి పార్వశ్యంతో మొత్తం కార్లను కావచ్చు, వాళ్ళు పెట్టుకున్నటువంటి వెహికల్స్ కావచ్చు, వాటిని అత్యంత అద్భుతంగా అలంకారం చేశారు. పూలతోటి కావచ్చు, అనేక డెకరేషన్లు చేసి చప్పుళ్లతోటి కావచ్చు, డ్యాన్సులు చేసుకుంటూ కూడా ఆ గణపయ్యకు వీడ్కోలు పలుకుతూ తీసుకువెళ్ళటం అనేది
ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం అయితే గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగుతుంది. ఇప్పటికే పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి కూడా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పోలీసు విభాగాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. తర్వాత ఎక్కడ కూడా నిమజ్జనానికి వచ్చిన తర్వాత ఆలస్యం కాకుండా ఇమీడియట్లీ నిమజ్జనం జరిగే విధంగా కూడా అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేసే మేనేజ్మెంట్ను కూడా ఈసారి చూశారు. దానికి సంబంధించినటువంటి డ్రోన్ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా ముందుకు వెళ్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి బాలాపూర్కు సంబంధించినటువంటి వినాయకుడు ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నారు. దానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇప్పటికే రూట్ క్లియర్ చేస్తున్నారు. వెంకట్.